6 గ్యారెంటీల పథకాల అమలు ఎట్లా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ కూర్చున్నారు. తర్వాత 6 గ్యారెంటీలు మీకు ఐడియా ఉందా? ఐడియా ఉంది. 5 గ్యారెంటీలు అంటే రైతులకు క్వింటల్ కి 500 బోనస్ ఇస్తా అన్నాడు, మరలా 4000 పెన్షన్ అన్నాడు, మరలా కరెంట్ ఫ్రీ అన్నాడు, మరలా గృహాలకు సిలిండర్ అన్నాడు, 500కి సిలిండర్. ఏది లేదు, సిలిండర్ లేదు, 4000 పెన్షన్ లేదు, నా 500 బోనస్ లేదు. అంటే ఇప్పుడు సిలిండర్ అయితే ఇచ్చారు కదా, అందరికి 500 అని ఇచ్చారు కదా, మరలా 2 లక్షలు మాఫీ అన్నాడు, మాఫీ లేదు, వాళ్ళకి మాఫీ కాలే. ఇప్పటికి నాకు 20,000 బాకీ ఉన్నది, ఇప్పటికీ బాకీ తీరలేదు. 3 సార్లు అంటాడు, 4 సార్లు అంటాడు, ఏమో అంటారు. ఇక వాళ్ళకి తెలిసిందట్టుగా చెప్తారు. ఇప్పటికీ మాఫీ కాలే, ఏం కాలే. ఇప్పుడు సిలిండర్ అయితే ఇస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు, అయితే ఫ్రీగా ఇస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు. కానీ ఒక్కొక్కళ్ళకి ఇచ్చే 4 జీబీ ఇస్తున్నారు. 200 యూనిట్లు అన్నారు, అది దాటితే మరి 1000 1500 కరెంటు బిల్లు కొడుతున్నారు. పెన్షన్ సంగతి ఏంది మరి? పెన్షన్ ఇప్పటికీ లేదు. ఈ నెలల 6 నెలలు అంటారు, 6 నెలల ఒక్కట్లేదు, ఏం లేదు. ఆయన ఇచ్చేది పథకాల గురించి పథకం లేదు. ఏ పథకం అని పథకాలు పెట్టిడు కానీ అది పేరుకే పథకాలు. ఒకటి వచ్చేది లేదు, ఒక గరీబోడు తిన్నది లేదు. ఒకటి ఇండ్లు ఇస్తున్నారట, ఇప్పుడు 5 లక్షలు కొందరికి ఇస్తున్నారు, కొందరికి లేదు. ఇట్లా నడుస్తున్నది. అన్న చెప్పండి, ఏంది పథకాల గురించి ఏం చెప్తారు? మొత్తం ఇంప్లిమెంట్ అవుతున్నాయని కొంతమంది అంటారు, కొంతమంది దాన్ని సరైన క్రమంలో ఇంప్లిమెంట్ చేస్తలేరు అంటారు, కొన్ని ఇంకా కావాల్సిన ఉన్నాయి 6 గ్యారెంటీల్లో ఇంకా అమలు చేయాలని చెప్పి అంటున్నారు. మీరు ఏం చెప్తారు దీన్ని? వాస్తవంగా 6 గ్యారెంటీలలో ఒకటి అయిందంటే, ఒకటి బస్సు ఒకటి అయింది, బస్ ఫ్రీ ఒకటి అయింది, ఇంకేంటంటే ఒక కరెంట్ ఫ్రీ అయింది, ఒకటి 200 యూనిట్ల వరకు. మిగతా ఇవి ఇక నిరుద్యోగ వృత్తి అన్నారు, యువతకు ఉపాధి అవకాశాలు అన్నారు, ఇవి కూడా అమలు కాలేదు. పెన్షన్స్ 3,000 నుంచి 4,000 అన్నారు, అది కూడా అమలు కాలేదు. ఇంకేంటంటే ఈ భూభారతి అనే చట్టం ధరణి క్యాన్సిల్ చేస్తా అని చెప్పిండు, ధరణి క్యాన్సిల్ కాలే. ఇంకా భూభారతి అనేది తెచ్చిండు, కానీ ధరణిలో అవకతవకలు అట్టనే ఆఫీసుల చుట్టూ తిరిగి చేస్తున్నాం. సంవత్సరాలు గడిచి కూడా ఆఫీసులు తింపుతూనే ఉంటారు. ఈ గ్రామ పంచాయతీల అవినీతి బాగా నడుస్తుంది, రెవెన్యూలో అవినీతిలే, ఎక్కడ కూడా అవినీతి. మొత్తం అవినీతి అయితే చాలానే ఉన్నది. మాత్రం ఇవి 6 గ్యారెంటీ మాత్రం మొత్తం అమలు కాలేదు. పకడ్బందీగా మొత్తం అమలు చేస్తేనే మన ఉంటుంది గవర్నమెంట్ కు, లేకుంటే లేదు. 6 గ్యారెంటీ అయితే మొత్తం కంప్లీట్ కాలేవు. 2 లక్షలు అని చెప్పిండ్రు, 2 లక్షలు మాఫీ కాలేదు. నాకు ఉండే 1,70,000 ఉండే, 70,000కు 70,000 మిత్ అయింది. కానీ నాకు 70,000 మాఫీ అయినా మళ్ళీ 70,000 అట్టనే ఉన్నాయి. బ్యాంకులో అడిగితే అక్కడ వేయలే, 70,000 వేసిండు. కాబట్టి ఉన్నది వాళ్ళు వేస్తే మేము వేస్తాము చెప్పిండు 2 లక్షలు, కానీ పేరుకు మాత్రం 2 లక్షలు, కానీ 2 లక్షలు కాలేదు. అది ఎవరికైందో ఎవరికి రాలేదో చాలా మట్టుకైతే మాక్సిమం గా రాలేదు. ఇది గవర్నమెంట్ పరిస్థితి. అంటే పథకాల గురించి అంటే ఇంప్లిమెంట్ అయితే బాగుంటాయి అంటారా? ఇటువంటి పథకాలు అసలు ఉండాలా మీ ఉద్దేశం? మా ఉద్దేశంలో అయితే ఫ్రీ పథకాలు మాక్సిమం గా ఉండకూడదు. ఏది ఉండాలా? ఒక వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి ఏం అసలు ఎలాంటి ఇది లేదు, వాళ్ళకేమన్నా ఇలాంటివి ఇవ్వాలా. కానీ ప్రతి దానికి కూడా ఈ మాఫీలు ఇవి చేయబట్టి సోమరిపోతులు కూడా అవుతుండ్రు. వీళ్ళ అవకాశం కోసం, వీళ్ళు సీట్ల కోసం వీళ్ళు మాఫీలు చేస్తారు. కానీ వీళ్ళేమో అక్కడ స్టేట్ లో బడ్జెట్ ఉండని ఉండకపోని వీళ్ళు మాత్రం వాగ్దానాలు ఇచ్చుడే కానీ ఇంప్లిమెంట్ అయితే అవుతలేవు. ఎక్కడ అవుతాయి? నీ దగ్గర ఖజానా లేదు, నువ్వు వాగ్దానాలు మొత్తం ఇచ్చేస్తాం. ప్రజలు ఏం చేస్తున్నారు? ఆశకార్యం నాకు మాది మాఫ్ అవుతుందని ప్రజలు ఓట్లు వేసేస్తారు, వీళ్ళు సీట్ల మీద ఎక్కుతుండ్రు. తర్వాత ఖజానా ఆడు ఖాళీ చేసిండు, వీడు ఖాళీ చేసిండు. ఇదంటే వ్యవస్థల లోపం ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి బాధ్యత వహించాలా. ఈ ప్రభుత్వాల మీద కఠినమైన శిక్షలు వీళ్ళ మీద ఇచ్చేయాలా. వీళ్ళ ఎలక్షన్ క్యాన్సిల్ చేసేయాలి. అసలు అమలు కానీ మీకు సాధ్యం కానీ ఎందుకు అమలు చేశారు మీరు? అది ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలా. కానీ వీళ్ళంటివి చేసుకుంటే వీళ్ళు మొత్తం చీటింగ్ అయితే మొత్తం మోసం చేసి సీట్ల మీద కూర్చుంటాడు వీళ్ళు, అంతే, ఇంకేం కాదు. ఇది మొత్తం ప్రజల్ని మోసం చేసుడు, సీట్లు ఎక్కుడు. తర్వాత అమలు కాలేదు, మాకు గవర్నమెంట్ డబ్బులు లేదు. అప్పుడు తెలియదా గవర్నమెంట్ డబ్బులు లేదు? తెలియదా వీళ్ళకు? అన్నీ తెలుసు కదా. వీళ్ళు సీట్ల కోసం ఏమన్నా చేస్తారు. రైతుల పరిస్థితి సార్, ఇప్పుడు ఒక బోనస్ అని చెప్పారు, వర్షాకాలం ఒక బోనస్ ఇచ్చిర్రు, ఈ సంవత్సరం కూడా ఇస్తా అంటారు, ఎండాకాలం ఇస్తలేరు. ఇక కౌలుదారు కూడా ఇస్తా అని చెప్పారు, 12,000 కౌలుదారికి ఇస్తా అని చెప్పారు. కౌలుదారికి ఎక్కడ ఇస్తారు? కౌలుదారికి లేదు. ఇప్పుడు అవి వస్తున్నాయి కొద్దిగా పెన్షన్లు, ఇప్పుడు దీనికి వేస్తారు. ఏంది రైతు బంధు ఒకటి పడుతుంది వాస్తవంగా. మరి ఇది లేదు, అమలు అయితే మొత్తం అమలు కాలేదు సార్. మొత్తం ఇచ్చిన వాగ్దానాలు వేస్ట్. కానీ ఇలాంటి చేతగాని వాగ్దానాలు చేయొద్దు, కూడా చేస్తే ఇవ్వాలా. ఏ విధంగా మీరు అమలు చేస్తారో చెప్పాలి అసలు ఫస్ట్. అసలు వీళ్ళు ఏంటంటే ఎలక్షన్ అప్పుడే వీళ్ళు ఎప్పుడైతే మేనిఫెస్టో పెడతారో ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు అఫిడవిట్ ఇవ్వాలా. మీరు ఏ విధంగా అమలు చేస్తారని వాళ్ళు అడగాల, వీళ్ళు చెప్పాలా. వీళ్ళు చెప్పారు, వాళ్ళు చేయరు. వీళ్ళు చేసే పనులు చేస్తారు, సీట్లు ఎక్కుతారు, వెళ్ళిపోతారు. కథం సీట్లో మాత్రం వీళ్ళు హాయిగా కూర్చుంటారు. 5 సంవత్సరాలు మంచిగా దోచుకున్నంత. అయితే ఒకటి ఇప్పుడు ముఖ్యంగా 200 యూనిట్ల కరెంట్ అని చెప్పింది, అది అమలు చేస్తున్నామని చెప్తున్నది. సిలిండర్ 500కి ఇస్తా ఉంది, అది ఎట్లా ఉంది? 500 సిలిండర్ రాలేదు సార్. అది 500 సిలిండర్ అని చెప్పారు కానీ ఇంతవరకు రాలేదు. ఇక్కడ
ఒక 2 సార్లు వచ్చినాయి సార్, మాకైతే 2 సార్లు వచ్చినాయి, తర్వాత రావట్లేదు. అక్కడ బడ్జెట్ లేదని చెప్తారు, మేము అడుగుతామంటే అక్కడ బడ్జెట్ మాకు రాలేదు, మేము ఇస్తాం అంటారు. లేదు అది రావట్లేదు. బ్యాంకులకి వెళ్ళి కనుక్కోమంటారా లేకపోతే అసలు మొత్తానికి పడట్లేదు అంటారు? పడట్లేదు, బ్యాంకులో కూడా పడట్లేదు. వాళ్ళు గ్యాస్ ఏజెన్సీలోకి అడిగితే మాకు వస్తేనే మాకు రావట్లేదు కదా డబ్బులు, బ్యాంక్ నుంచి వస్తే వాళ్ళు ఇస్తారు, బ్యాంకులో పడట్లేదు. ఏదో ఒక 2 సార్లు పడ్డాయి, తర్వాత పడట్లేదు. చాలా మందికి పడలేదు, మాక్సిమం పడలేదు. ఊర్లో అంటే ఇప్పుడు ఈ రూరల్ ఏరియా మొత్తం ఊర్లలో అసలు ఈ 6 గ్యారెంటీల మీద మీరంతా ప్రజలు ఏమనుకుంటారు మొత్తానికి? ఇక ఏమనుకుంటారు సార్, 6 గ్యారెంటీ అమలే కాలేదు కదా. అమలైతే ఇప్పుడు ఒక బస్సు ఉంది ఫ్రీ లేడీస్ కి, అది అమలైంది. ఇంకేంటంటే కరెంట్ 200 యూనిట్లు అది అమలైంది, బస్ అంతే. కానీ మిగతా ఏం అమలు కాలేదు కదా. ఇప్పుడు ఆయన చెప్పిన మొత్తం అమలు కాలేదు కదా. ఇప్పుడు 4000 పెన్షన్ అమలు కాలేదు. యువతకు చదువుకున్న పిల్లగాళ్ళకు వాళ్ళకు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, అది కూడా అమలు కాలేదు. ఇలాంటివి చాలా కాలేవు కదా. ఇప్పుడు మహిళలకు 2500, గృహిణీలకు 2500 ఇస్తాను, అది కూడా అమలు కాలేదు. ఈ ధరణి క్యాన్సల్ అన్నాడు, ధరణి క్యాన్సల్ ఎక్కడైంది? భూభారతి తెచ్చిండు, ధరణి తిరిగి వస్తున్నాం సార్. ఇప్పుడు పట్టాలు చేంజ్ అయిపోయినాయి, ఒకళ్ళ పట్ట మీద ఒకళ్ళ పేర్లు ఎక్కువ పడ్డాయి, అది తీసేమని క్యాన్సల్ చేయమని ఒక 100 సార్లు తిరిగినాం ఎంఆర్ఓ కలెక్టర్ దగ్గర, అది అమలు అయితే లేదు. మరి మీరు ఏం చేస్తారు? మరి ఆఫీసర్లు ఏం చేస్తారు, మీరేం చేస్తారు? అడగాలి కదా మీ బాధ్యత. ఎన్నిసార్లు తిరగాల కలెక్టర్ దగ్గర? మేము తిరగలేక చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేయాలా? గవర్నమెంట్ ఆఫీసర్లు ప్రజల పనులు చేస్తురా చేస్తలేరా, ఫస్ట్ అది అడగాల. మీరు వాగ్దానం ఇచ్చే సీట్ల మీద కూర్చుంటే కాదు. ప్రజల కష్టాలు ఏమున్నాయి ప్రతి నెలకు ఒకసారి వచ్చి మీరు రివ్యూ పెట్టాలి. ఇక్కడ ప్రతి ఊర్లో ప్రజలకు ఏం కష్టాలు కూడా ఏముంది. గ్రామ పంచాయతీ దునియావిధిని జరుగుతుంది. ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళకి రాసేస్తున్నారు, వాళ్ళు ఇండ్లు మార్పిడి చేసేస్తుండ్రు, భూములు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. 100 గజాల వాడికి స్థలం ఉంటే 500, 1000, 2000 చేసుకుంటారు. గజాలు రిజిస్టర్ చేశారు, సెక్రటరీ రాసిస్తారు, వాళ్ళు చేసుకుంటారు. అవకతవకలు బాగా జరుగుతున్నాయి సార్. ఇది ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వాళ్ళకు 5 లక్షలు వస్తున్నట్టు సార్. అది బిల్లులు పడుతున్నాయని చెప్తుండ్రు, కట్టుకున్న వాళ్ళు ఇస్తా అంటారు. కొంతమందికి ఇస్తారు, కొన్ని జాగాలు ఇస్తలేరు, కొన్ని ఏరియాలో అయితే ఇక చెప్పబడదు, కొంచెం డబ్బునులకి ఇస్తుండ్రు అని తెలిసింది. కొన్ని ఏరియాలలో ఇస్తలేరు, కొన్ని ఏరియాలలో ఇస్తుండ్రు.